పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ నెల 2వ తారీఖు వరకు గురుడు అష్టమ స్థానమందు సువర్ణమూర్తి. ఆ తదుపరి అంటే జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు 5వ స్థానంలో రజతమూర్తిగానే సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ నెల 8వ తారీఖు వరకు 4వ స్థానంలోనూ 10వ స్థానంలోనూ లోహమూర్తులు, తదుపరి 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు. ఈ మూర్తిత్వం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే గోచారంలో ఒక గ్రహం తాలూకు బలం ఎంత ఉంది అనేటువంటిది ఈ మూర్తిత్వాలను బట్టే తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగానే చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ అష్టమ గురుని యొక్క స్థితి పోతోంది. అందులోనూ ఆయన సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన 9వ స్థానంలోకి మారుతూ ఉన్నారు. నవమం గురుడికి చాలా అద్భుతమైనటువంటి స్థితి, ఎందుకంటే అక్కడ పంచమ దృష్టి ఈ రాశి మీద పడుతుంది. కాబట్టి అటు వీక్షణ పరంగా, స్థితి పరంగా గోచారంలో గురుడికి 9 చాలా గొప్ప క్షేత్రం. అలాగే శనేశ్వరుడి దగ్గరికి వెళితే దీర్ఘ సంచార గ్రహంలో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం అన్నారు. పంచమంలో ఉండేటువంటి శని అంత అనుకూలుడు కాదు, ఆయన అంత ప్రతికూలమైన గ్రహం కూడా కాదు. కాకపోతే ఆయన ఏం చేస్తారయ్యా అంటే మన బుద్ధికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళనివ్వడు. ఉదాహరణకి మనకు అది ఇష్టం అనుకోండి, ఆ పని చేయడానికి అవకాశం ఉండదు, దాన్ని పాడు చేసేస్తారు. ఏమంటే పలానా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, వెళ్ళనివ్వడు ఆయన. ఇలా కార్యహానిర్ మనస్తాప అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపానికి శని కారకుడు. అలాగే ఇంకా ఇంట్లో మీకు కొంతమంది ఇలా కజిన్స్ అంటారు, ఇలా జ్ఞాతులు అంటూ ఉంటారు, వాళ్ళ వల్ల వచ్చేటువంటి కొంచెం ఏదైనా సమస్యలకి వాటికి కారణమవుతాడు శనేశ్వరుడు. అలాగే ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏదైనా ఒక విషయంలో జాగ్రత్త పడాలి అంటే స్త్రీ సంబంధమైనటువంటి విషయాల వల్ల, అంటే ఏదైనా ఒక స్త్రీ వల్ల మీరు వృశ్చిక రాశి వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడతారు. ఆ స్త్రీ కూడా ఎలా మీకు పరిచయం అవుతుంది అంటే నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పరిచయం అవుతుంది. కొత్తగా పరిచయం అయినటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి, వారితోటి ఈ జీవితం ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని ప్రధానంగా వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. 9లో గురుడు అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం, అంటే ఏదైనా ఒక మంచి జరగడానికి గురుడు అవకాశాన్ని ఇస్తాడు. అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోయిన తర్వాత విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ముందుకు వెళతాయి. మీ మీద బర్డెన్ తగ్గుతుంది. అలాగే గతంలో కనీసం బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు కొంచెం ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి లేదా వేరే వేరే ప్రాంతాలని సందర్శించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. దేశాంతరవాసం చేయడానికి, విదేశీ విద్య లేదా దూర విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరంలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉండేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, వీరికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఇప్పటివరకు అదృష్టం లేదు, అంతా కూడా చాలా దారుణమైనటువంటి స్థితి. ఇప్పుడు అదృష్టం అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా ఈ లక్ ఫ్యాక్టర్ని చేతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి కలగడం, విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల కనబడడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈ గురు రాహువుల గురించి మనం పక్కన పెట్టి అర్ధాష్టమ రాహువు యొక్క దోషం పోతూ ఉన్నది. ఇక్కడ అష్టమ గురుని యొక్క దోషం పోతోంది, రాహు అర్ధాష్టమ స్థానమందు దోషాన్ని ఆయన పోగొట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితులు. దీనివల్ల ఏమవుతుంది అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకించి మీరు గమనించండి, గత సంవత్సరం అంతా ఈ రాశివారు దేనిలో ఇబ్బంది పడ్డారంటే కుటుంబపరమైనటువంటి విషయాల వల్లే చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు.
మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎటు చూసినా కూడా కుటుంబపరమైనటువంటి విషయాల వల్లే వృశ్చిక రాశి వారు చాలా దెబ్బతిని ఉన్నారు. దానికి కారణం అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహు. ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కసారి ఎలా వస్తుంది, నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అన్నారు. అంటే ఇంకా నిష్ఠూరత వచ్చేస్తుంది, చిచ్చి మన బతికింతే అనేటువంటి భావన వస్తుంది. క్రోధం, విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతుంది. దాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో మనకు తెలియదు. ఇలా అష్టమంలో ఉండే గురువు, అర్ధాష్టమ రాహు మిమ్మల్ని చాలా మానసికంగా దాన్ని ఫ్రస్ట్రేషన్ అని కూడా అనొచ్చు, అంత ఫ్రస్ట్రేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాని నుండి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు గ్రహస్థితి ఒకేలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ మానసికమైనటువంటి ప్రశాంతత లభించి సంవత్సరంన్నర కాలం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మానసికంగా మీరు కొంత ప్రశాంతతని అనుభవించేటువంటి కాలం ఇది. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఈ దోషాల నుండి, ప్రత్యేకించి ఈ పంచమ శని దోషాల నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే కాలభైరవ ఆరాధన. ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథిని కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి అంటారు. ఆ కాలభైరవాష్టమి రోజున ఏదైనా కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి, లేదా ఏదైనా ఆలయంలో ఉపాలయం కింద కాలభైరవుడు ఉంటే అష్టమి తిథి రోజున ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్యా సమయంలో కూష్మాండ దీపాన్ని పెట్టమన్నాడు. అంటే చక్కగా ఒక బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి దాన్ని 2 భాగాల కింద చేసి దానిలో ఉన్న గుజ్జును తీసేసి నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు వేసి 2 కాలభైరవుని ఎదురుగుండా దీపారాధన చేయమన్నారు. అలా ఎవడైతే చేస్తాడో ఈ వృశ్చిక రాశి వారిలో ఈ పరాభవ నామ సంవత్సరంలో వారందరికీ కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటిది కాలభైరవాష్టకము. మాసంలో కాలభైరవాష్టమికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేయాలి. ఇలా చేసినటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి.